ఈ వారం మన గెస్ట్ 2004 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు కోన దుర్గాప్రసాద్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భోగాపురం సర్కిల్, విజయనగరం డిస్ట్రిక్ట్. డిపార్ట్మెంట్కి వచ్చే సమయానికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఏఓబీలో పనిచేశారు దుర్గాప్రసాద్ గారు. ఆయన నక్సల్స్లో ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి మారువేషాల్లో వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడొచ్చారు. సార్, జీ మార్గ్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? మేము ఏమైనా ఎస్ఐ కానీ బయటకు రావాలని అంటే మినిమం 20-25 మెంబర్స్ మా చుట్టూ ఉండేవాళ్ళు. జీ మార్గ్లో వారంకి ఒకసారి సంత తగ్గుతుంది. ఈ సంతలోకి అందరూ కూడా వస్తుంటారు. వాళ్ళు ఎవరు నక్సలట, ఎవరు సానుభూతి పరులు, ఎవరు ఏంటని చెప్పేవాళ్ళు కాదు. ఎలర్ట్గా ఉన్నాడు సార్ సంతలో. సార్, జీ మార్గ్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్తారు. ఒకరోజు నైట్ అంతా జిల్లా అంతా కూడా మా గురించి ఇంకా నిద్రపోలేదు. బాకూరు వెంకటరమణతో మీరు మాట్లాడింది ఏం జరిగింది? ఊర్లో మీటింగ్ అవుతుంది సార్ అని చెప్పారు. అయితే పదండ్రా వెళ్దాం అని చెప్పేసి గిరిజనలోకి వెళ్ళాం. ఇక్కడ ఎస్ఐ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరినీ హింసిస్తున్నారట, కొడుతున్నారట. మా ఎస్పీ గారు చెప్పారు, వాళ్ళందరూ కూడా బాగా రాయాలి, వాళ్ళు 10th పాస్ అయితే, ఇంటర్మీడియట్ పాస్ అయితే వాళ్ళందరూ బయటకు వస్తారు. 10th కానీ పోయింది. 40 minutes మీరు ఉన్నారు అంటూ పట్టుకొని వెళ్దామని సాహసం చేశారా, లేదా ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం కామ్ ఉందామని అనుకున్నారు? తర్వాత మా ఆఫీసర్స్ నాకు చాలా మంది తీశారు. సార్, బాకూరు వెంకటరావుతో పాటు మీ బలిమల బోట్ ఉంటుంది. బోట్ బయటికి తీయడానికి చాలా టెక్నాలజీ వాడాము, క్రేన్స్ వాడాము, బెలూన్స్ తో తీసాము. మీకు టార్గెట్ చేస్తూ ఒక అంబుష్ చేస్తారు. అర్జెంట్గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయి బయటకు రాకు, పోలీస్ స్టేషన్లో ఉన్నాము. ఏంటంటే సోపం కనిపిస్తారు. ఎవరిదండి? మా ఎస్పీ గారు ఒప్పుకోలేదు, తీసేద్దాం సార్ అని చెప్పి అన్నాను. అది తీసేయడానికి కూడా ప్లాన్ చేసాం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2004 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు కోన దుర్గాప్రసాద్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భోగాపురం సర్కిల్, విజయనగరం డిస్ట్రిక్ట్. 2004 డిపార్ట్మెంట్కి వచ్చే సమయానికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఏఓబీలో పనిచేశారు దుర్గాప్రసాద్ గారు. అప్పట్లో పోలీసులు నక్సల్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఒక అప్పర్ హ్యాండ్ రావడానికి గ్రామాలకు వెళ్ళడం, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేయడంలో ముందుండేవారు. అందులో దుర్గాప్రసాద్ గారు కూడా ఒక పార్ట్. ఆయన నక్సల్స్లో ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి మారువేషాల్లో వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడొచ్చారు. ఆ విధంగా ఆయన స్టేట్ కమిటీ మెంబర్తో మాట్లాడి బయటకు వస్తారు. అదొకటే కాకుండా ఒక మంచి ఎన్కౌంటర్లు కనిపిస్తుంటాయి. ఆ ఎన్కౌంటర్ జరగడానికి కారణం ఏంటి, ప్రస్తుతం డిపార్ట్మెంట్లో ఆయన చేస్తున్న వర్క్లో భోగాపురంలో ఎలాంటి క్రైమ్ ఉంటుందన్న విషయాన్ని దుర్గాప్రసాద్ గారు అని తెలుసుకుందాం. సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు 2004 డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మీది ఒక రికార్డు కనిపిస్తుంటుంది. బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్, ఏఓబీలో స్టేట్ కమిటీ మెంబర్. ఆయనతో మాట్లాడి ఫేస్ టు ఫేస్ మాట్లాడి బయటకు వస్తారు. ఆయన మీరెవరు తెలుసో, మీరు ఆయనకి తెలుసో తెలియదు కానీ మీరు వెళ్ళి మాట్లాడి రావడం అదొక సెన్సేషన్ అయింది. అదేవిధంగా అమ్మడేయాలి అనుకుంటారు. వీటన్నిటితో పాటు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరగడం, అప్పుడు ఏఓబీలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయడం కాకుండా అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడం, అంటే ఇటువైపు రాకుండా, ఇన్సిడెంట్ జరగకుండా, లేదంటే ఆ ప్రాంతంలోని యువత అటువైపు వెళ్లకుండా మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? అక్కడ నుంచి మీ జర్నీ ఇప్పుడు భోగాపురం సర్కిల్కి వచ్చింది. భోగాపురంలో హైవే కానుకున్న ఈ పోలీస్ స్టేషన్లో ఇటీవల కాలంలో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ ఉన్న ఈ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావడంతో సివిల్ మ్యాటర్స్ ఎక్కువ పెరిగినట్టున్నాయి. ఆ ఛాలెంజ్ని ఎలా మీరు ఫేస్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కోన దుర్గాప్రసాద్ గారి కుటుంబ నేపథ్యం, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ? బై ఛాన్సా బై చాయిస్ ఆ ఇన్ఫార్మ్ వేసుకోవడం? మాది ఆమదావలస అండి, పూజారిపేట. చిన్నప్పటి నుంచి చదవంతా కూడా ఆమదావలస జూనియర్ కాలేజ్, ఆమదావలస హై స్కూలు, ఆమదావలస జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది. తర్వాత డిగ్రీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం జరిగింది. పీజీ కూడా చేశాను, ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను, ఎంఏ సోషియాలజీ కూడా చేశాను. హైదరాబాద్లో ఆస్ట్రాలజీ చేశాను. అనుకోకుండా నేను 1998లో ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్గా భర్తీ అయ్యాను. అయిన తర్వాత అక్కడ చేస్తూ ఉంటే కానిస్టేబుల్గా ఏముంటుంది, ఆఫీసర్గా వెళ్ళాలి, డిగ్రీ కంప్లీట్ అయింది కదా అనేసి ఒక ఆయన మా ఎస్ఐ గారు చేశాను. హైదరాబాద్లో
సుమారుగా 4-5 ఇయర్స్ చేశాను. అంటే ఎక్కడ మీ డ్యూటీస్ ఏంటి అక్కడ? అక్కడ డ్యూటీస్ ఏంటంటే హైకోర్టు జడ్జెస్కి వాళ్ళకి సెక్యూరిటీ ఉండేవాళ్ళం. ఆర్ఎం బాపట్ గారు అని ఎక్కువ ఆయనకే ఉండేవాడిని హైకోర్టులో. ఆయన రిటైర్ అయిపోయారు. ఆ తర్వాత ఎన్వి రమణ గారికి కూడా సుప్రీంకోర్టు జడ్జి చేశారు. ఆయన ఫస్ట్ జడ్జి అయినప్పుడు నేనే ఫస్ట్ ఆయనకి సెక్యూరిటీగా ఉన్నాను. అక్కడ సంజీవ్ నగర్ ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఆయన అంతా కూడా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నేను ఇంకా డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అవుదాం అని చెప్పేసి ఇంకా కోచింగ్కి వెళ్తూ సబ్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది 2004లో. ఆల్రెడీ యూనిఫామ్ ఉన్నా ఇంకా ముందుకు వెళ్ళాలని ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత అప్పుడు 2004లో వచ్చేసాం. 2004లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్గా మా గోపీనాథ్ రెడ్డి గారు అని ఐజీ గారు ఉండేవాళ్ళు. సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు. ఆయనకి అడిగాం, సార్ నాకు సిటీ ఇవ్వండి సార్ అంటే, లేదురా నువ్వు ఏజెన్సీలో చేయాలి, నీకు ఏజెన్సీ ఇస్తారని వెళ్ళిపోమని చెప్పారు. అయితే అప్పుడు మాకు ఎక్కువగా ఉండేవారు ఏజెన్సీలో వెళ్ళగానే మేము అంతా కూడా వివి శ్రీనివాసరావు సార్ ఉండేవారు ఎస్పీగా. ఫస్ట్ మేము వెళ్ళగానే ఆయన దగ్గర రిపోర్ట్ చేసాం. రిపోర్ట్ చేసినప్పటికీ మాకు ఓఎస్డీగా వినీత్ బిజ్లాల్ సార్ ఉండేవారు. మాకు ఓఎస్డీగా వినీత్ బిజ్లాల్ సార్ ఉండేవారు. వినీత్ బిజ్లాల్ సార్ మా అందరినీ ఇంటర్వ్యూలు చేశారు. ఎక్కడ కావాలి ఏం కావాలని అందరినీ కూడా అడిగారు. నాకు చాయిస్ అప్పటికి నాకు ఏజెన్సీ గురించి కానీ ఏం కానీ తెలియకపోతే అప్పుడు సరే మీరు జీ మోడల్కి వెళ్ళండి అన్నారు. సరే జీ మోడల్కి వెళ్ళడం జాయిన్ అయ్యాను. 2006లో జాయిన్ అవ్వడం జరిగింది. ట్రైనింగ్ అంతా అయిన తర్వాత సార్ జీ మోడల్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే కంప్లీట్గా ఎఫెక్టెడ్ ఏరియా. అప్పుడు అంతా బయటికి రావడానికి ఇంచుమించు మేము ఏమైనా ఎస్ఐ కానీ బయటికి రావాలని అంటే మినిమం 20-25 మెంబర్స్ మా చుట్టూ ఉండేవాళ్ళు. కానిస్టేబుల్స్ అంతా పార్టీ ఉంటేనే సివిల్ డ్రెస్లో పార్టీ ఉంటేనే బయటకు వచ్చేవాళ్ళం. పార్టీ లేకపోతే మాత్రం ఇంకా అక్కడ స్టేషన్లోనే ఉండేవాళ్ళం. స్టేషన్ మీరు వెళ్ళేసరికి అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, మేము వెళ్ళేసరికి అప్పటికే అంతకుముందు ఒకసారి స్టేషన్ మీద అటాక్ జరిగింది. అలాగే అప్పటికే స్టేషన్లో ఉన్న హోంగార్డ్ని ఎన్కౌంటర్ చేయడం హోంగార్డ్ని చంపేయడం జరిగింది. తర్వాత అలా ఇంకా వెళ్ళడానికి కూడా ఊళ్ళో వెళ్ళడానికి కూడా భయంగా ఉండేది. మేము వెళ్ళేసరికి అందరితో కూడా మింగిల్ అవ్వడం. ఆ తర్వాత మాకు ఈ శ్రీనివాసరావు సార్ వెళ్ళిపోయిన తర్వాత మాకు జేజే మురళీ గారు వచ్చారు. జేజే మురళీ సార్ వచ్చారు. జేజే గారు మురళీకి రాగారు ముందు వివి శ్రీనివాసరావు గారితో పనిచేశారు కదా. చేసాం. జీ మాడుగుల్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుందండి. జీ మాడుగులో వారంకి ఒకసారి సంత తగ్గుతుంది. ఈ సంతలోకి అందరూ కూడా వస్తుంటారు. వాళ్ళు ఎవరు నక్సలట, ఎవరు సానుభూతి పరులో, ఎవరు మా గిరిజనులు తెలుసుకోదు. అక్కడ మీకు వచ్చిన చాలా వాళ్ళు ఎలాగ ఐడెంటిఫై చేసేవారు. అదేవిధంగా ఆ సంతలోకి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కూడా టార్గెట్ చేసిన రోజులు ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఎలా మీరు ఫేస్ చేస్తారు? అంటే మ్యాక్సిమం అండి నేను ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా, ఎప్పుడైతే మా ఆఫీసర్స్ ఈ మూమెంట్స్ లేనప్పుడల్లా కూడా విలేజ్లు విజిట్ చేసేవాడిని. ప్రతి విలేజు అన్నీ మొత్తం ప్రతి పంచాయతీ ప్రతి విలేజ్ వెళ్ళేవాడిని. వెళ్ళి వాళ్ళందరితో ఒక పూట ఉండి మళ్ళీ ఈవినింగ్కి వచ్చేస్తూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి నైట్ కూడా అక్కడ ఉండిపోయేవాళ్ళం. ఆ టీం పట్టుకొని మా ఏదైతే స్పెషల్ పార్టీ టీం పట్టుకొని ఎక్కువ విలేజ్లోనే తిరిగేవాడిని అండి. ఎక్కువ కూడా తిరగడం వల్ల అందరూ ప్రెసిడెంట్లు మెంబర్లు ఎవరైతే ఊరు పెద్దలు అందరూ తెలిసేవాళ్ళు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా జరుగుతుందంటే ముందే మాకు, సార్ మీరు ఈరోజు సంతకు రావద్దు, లేకపోతే ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు సార్, అలర్ట్గా ఉన్నాడు సార్ అని చెప్పేవాళ్ళు. ఎవరు ఏంటని చెప్పేవాళ్ళు కాదు, అలర్ట్గా ఉన్నాడు సార్, సంతలో ఉంటారు అని చెప్పేవాళ్ళు. మేమంతా కూడా పార్టీ పట్టుకొని వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా పోలీసు పార్టీ అంత ఉందని కానీ వాళ్ళు ఎవరో ఏమి ఉండేది కాదు. ఎప్పుడు ఇండివిజువల్గా వెళ్ళేవాళ్ళం కాదు సంతకి. ఒక సంత ఉందంటే 2 years 4 months చేశాను. 2 years 6 నెలల తర్వాత బాగా వస్తారు. సార్ జీ మాడుగులో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. బాగా గుర్తున్న సంఘటనలు అంటే నేను ఉండేటప్పుడు చాలా వరకు నుర్మతిలో కానీ ఇట్లో కానీ ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఆఫీసర్స్ కొంచెం ప్రెజర్ అవ్వడం జరిగింది. దాని మీద చాలా ఎక్కువ వర్కౌట్ చేసాం. ఒకరోజు నేను అన్నవరం ఎస్ఐ గారు ఇద్దరం, పేరు సింహాద్రి నాయుడు అంటారు, అన్నవరం ఆయన, నేను మా బ్యాచ్మేటే. ఇలా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నుర్మతిలో వెళ్దాం రా అంటే వచ్చాడు బాబు మా వైఎస్డీ గారు, అప్పుడు శ్రీకాంత్ సార్ ఉండేవారు. చెప్పిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్తే ఎవరు డ్రైవర్ రామంటారు, నేనే నడిపాను. ఐచర్ వ్యాన్ నడిపేశాను. 10 మందిని ఎక్కించుకొని వెళ్ళిపోయాము. ఎక్కడి వరకు? నుర్మతి వరకు వెళ్ళాం. అక్కడ దాటేసరికి అన్ని రోడ్ల మీద ఇంకా పెద్ద పెద్ద దొంగలు వేసేసారు. మాతో వచ్చినటువంటి ఏపీఎస్పీ వాళ్ళు కానీ భయపడిపోయారు. ఇంకా సార్ మేము రాము, వస్తే ఏదవుతుంది, మీరేమో డ్రైవర్ ఉన్నారు, మీరు ఇంకా నడపకూడదంటే. అంటే అది మనకు ఏఓబీలో కట్ ఆఫ్ బొయ్తిలి అటువైపు మీటింగ్ అవుతుందని తెలిసింది. మేము ఉన్న 6 ఎక్కించుకొని ఎస్ఐ గారు నేను ఇద్దరం కలిసి బయలుదేరిపోయాం. ఏదైతే అదే అవుతుందని. కాకపోతే అప్పటికి వెళ్ళేసరికి వర్షం కంటిన్యూ పడుతుంది.
చీకటి, దానివల్ల చెట్లు కూడా పడేసి ఉన్నాయి. ఇంకా అక్కడతో వాళ్ళు భయపడిపోయారు. వెళ్ళాము సార్ మనం వద్దు, ఇంక మేము రామని చెప్పి వాళ్ళు అనుకుంటే ఇంకా రిటర్న్ వచ్చేయడం జరిగింది. అయ్యో, అంతవరకు వెళ్ళి అంతవరకు వెళ్ళి వచ్చేసాం వెనక్కి. కానీ అక్కడ మీటింగ్ అవుతుంది. మీటింగ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అవుతుంది. రాత్రి ఇంచుమించు 12 అలా అయింది మేము వెళ్ళేసరికి. అంటే కంటిన్యూ వర్షాలు అక్కడ అంతా కూడా. దాంట్లో మీటింగ్ అంటే ఎవరంటే సెంట్రల్ కమిటీ ఉన్నారు అప్పుడు? అప్పటికి తర్వాత దళం మెంబర్స్ వాళ్ళు వచ్చారని చెప్పి, గాలికొండ దళం అలా 2-3 దళాలు వచ్చాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్. అప్పటికి మనకి ఇంకా ఫోర్స్ అవైలబుల్ లేదు కాబట్టి ఉన్నాళ్ళు తగ్గించుకెళ్ళిపోయాం. కానీ వాళ్ళు ఏపీఎస్పీ కాబట్టి కొంచెం అదే గ్రౌండ్స్ కానీ లేకపోతే స్పెషల్ పార్టీ కానీ ఏదైనా ఉన్నాయి అప్పుడు ఒక ఇష్యూ ఇదే ఉండేది. ఓకే, తర్వాత అంటే ఇంకా బాగా గుర్తుండిపోయింది. తర్వాత ఇంకా అండి మేము ఒకరోజు కోండ్రలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికి మాకు ముంచింగ్పుట్టు పెదబయలు ఎస్ఐ శంకర్రావు అని చెప్పేసి వాళ్ళ పార్టీ వెళ్ళింది లోపలికి. వెళ్ళేటప్పటికి వాళ్ళ మీద అటాక్ జరిగింది, కోండ్రు దగ్గర అటాక్ జరిగింది. అటాక్ జరిగితే వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. వాళ్ళని రెస్క్యూ చేయడానికి మా ఆఫీసర్ చెప్తే నేను లక్ష్మోజీ అని మా బ్యాచ్మేట్ ఎస్ఐ, అప్పుడు ఆయన హుకుంపేట, ఇద్దరం కలిసి బోయితిలేని వెళ్ళాము. బోయితిలో వెళ్తే నా మీద బ్లాస్ట్ అయింది. జీప్లో బండి మీద వెళ్తుంటే పడిపోయాను, లోయలో పడిపోయాను. అంటే ఎలా చేశారు వాళ్ళు? వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరినీ మా స్టాఫ్ అందరినీ నేను పంపించేశాను దీంట్లో అంబులెన్స్లో. మన హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ అంబులెన్స్లో వాళ్ళకి వెళ్ళినట్టు అంబులెన్స్లో పంపించేశాను. స్టాఫ్ చాలకపోతే నేను ఒక 2 వీలర్ తీసుకుని వెళ్ళిపోయాను. దాని వెనక వెళ్ళేటప్పుడు నేను లోయలో పడిపోయాను. పడిపోతే వాళ్ళందరూ తీసుకొచ్చారు, ఊర్లో వాళ్ళు తీసుకొచ్చి బ్యాలెన్స్ కాయలేక దీని దగ్గర నర్మతి దగ్గర ఒక ట్రాక్ వేస్తున్నప్పటికి సడన్గా పడిపోవడం జరిగింది లోయలోకి. వాళ్ళ వల్ల కాదు, పడిపోయిన తర్వాత ఇంక అందరూ చెప్పేశారు అప్పుడే, సార్ మీరు ఇక్కడ ఉండొద్దు అంటే గుర్తుపట్టారు ఊరు వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ ఊర్లో తిరుగుతాను. సార్ మీరు ఇక్కడ ఉండొద్దు అర్జెంట్గానే జీపీకి పంపించారు. బోయితులు వెళ్ళిపోయాము. మేము వెళ్ళిపోయి ఇలా దిగిన తర్వాత వీళ్ళు మా లక్ష్మోజీ వాళ్ళందరూ బస్సులో వచ్చారు. వాళ్ళు వచ్చారు కదని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము. మా మీద ఒక బ్లాస్టింగ్ అయింది. ఎక్కడ? బొయ్తుల దగ్గరే, బొయ్తుల అవుట్కట్స్లో. వీళ్ళు బస్సు వస్తే బస్సులకి కర్ర అడ్డ పెట్టారని చెప్పేసి మేము వెళ్ళి తీయడానికి వెళ్ళాం. మా అందరూ బ్లాస్ట్ అయింది. నాకు చిన్న దెబ్బలు తగిలి, మా వాళ్ళకి కొంచెం చిన్న తగిలి. దాని రిటాలియేషన్ చేయలేదు. రిటాలియేషన్ అంటే వాళ్ళు ఏం చేశారంటే కొండలో కూర్చున్నారు, పరిగెత్తంగానే దొరకలేదు. దాని తర్వాత ఒకళ్ళిద్దరిని తీసుకొచ్చాం, అరెస్ట్ చేసాం. ఎవరు చేశారో కూడా పట్టుకున్నాం. అప్పుడంతా ఉండేది. ఒకరోజు నైట్ అంతా జిల్లా అంతా కూడా మా గురించి ఇంకా నిద్రపోలేదు, జిల్లా పోలీస్ అంతా కూడా. ఎందుకు? ఇది బ్లాస్ట్ అయిపోయింది, మేము లోపల ఉండిపోయాం. అప్పటికి మైన్ ప్రూఫ్ వెహికల్ పంపించారు, అన్నీ చేశారు అనమాట. చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అదంతా కూడా. జీమాడుగుల తర్వాత అంతా కూడా జీమాడుగుల తర్వాత అచ్యుతాపురం వెళ్ళామండి. అచ్యుతాపురం. ఓకే, మామూలు లాండార్ పోలీస్. అక్కడంతా ఇండస్ట్రియల్ ఉండేది. అప్పటికి బ్రాండిక్స్ అనమాట కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇండస్ట్రియల్ అంతా కూడా. బ్రాండిక్స్ అప్పటికే ఇష్యూ ఉంటే అక్కడంతా కూడా పొడి మడక, వాళ్ళంతా ఫిషర్మ్యాన్స్, యాజిటేషన్స్, కొట్టుకోవడాలు అన్నీ చాలా ఎక్కువ ఇష్యూస్ ఉండేవి. ల్యాండ్స్ ఇచ్చారని చెప్పేసి బ్రాండిక్స్ రిలాక్స్ లేదు. బ్రాండిక్స్ కన్స్ట్రక్షన్ అంతా వరకు మొత్తం మ్యాక్సిమం 80% వరకు నేనే ఉన్నాను. అంతా కూడా సెటిల్మెంట్లు చేసి వాళ్ళతో డైలీ మాట్లాడి కన్స్ట్రక్షన్ అలాగ ఇండస్ట్రీ. అప్పటికి జేజే మురళీ గారు ఉండేవారు, ఆయన కొంచెం అయిపోయింది. ఈయన వచ్చారు ఆయన తర్వాత, వినీత్ బిజ్లాల్ సార్ కంటే ఆకుల సబర్వాల్ గారు వచ్చారు. అచ్యుతాపురం తర్వాత అండి ఇంకా నాకు అక్కడ 2-3 సార్లు గొల్గొండ వెళ్ళాను. నెక్స్ట్ గొల్గొండ వేశారు. గొల్గొండ వెళ్ళిన తర్వాత ఐబీ నుంచి మన ఇంటెలిజెన్స్ నుంచి కూడా మీరు ఇక్కడ పని చేయకూడదు అని వినీత్ బిజ్లాల్ సార్ ఉన్నారు, ఎస్పీ గారు. వెంటనే ఫోన్ చేసి చెప్పారు, సార్ కూడా మీరు ఎక్కడ ఉన్నారు, మీ మీద యాక్షన్ టీం తిరుగుతుందని అని చెప్తే మా కోడి దుర్గాప్రసాదరావు గారు నేషనల్ డీజీ గారు ఉండేవారు అప్పుడు. సార్కి చెప్తే నాకు పీటీసీకి ఇచ్చారు, మన విజయనగరం పీటీసీకి వెళ్ళిపోయాను. 2 years ఇంకంతా కూడా ఉండేది. నాకు అప్పుడు గన్మ్యాన్లు అందరూ ఉండేవాళ్ళు. ఇంకా వీళ్ళతో ఎస్ఐగా గన్మ్యాన్లు పెట్టుకొని అంతా కష్టంగా అని చెప్పి ఇంటి దగ్గర కూడా భయపడ్డారు. ఇంకా అప్పటి నుంచి ల్యాండ్ ఆర్డర్ మానేసి ఇంకా సిటీకి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత 2 years అయిపోయిన తర్వాత కొంచెం అంతా సర్దుమణిగింది. నేను ఇంకా సిటీలోకి వెళ్ళిపోయానండి. సిటీలో 4th టౌన్ ట్రాఫిక్ ఎస్ఐగా చేశాను. దాని తర్వాత ప్రమోషన్ వచ్చేసింది ఇన్స్పెక్టర్గా. సిఐడి తర్వాత మళ్ళీ స్టీల్ ప్లాంట్, అక్కడ కూడా ఇండస్ట్రియల్ యాజిటేషన్స్ కూడా. స్టీల్ ప్లాంట్ తర్వాత మళ్ళీ క్రైమ్లోకి వెళ్ళిపోయానండి. సిసిఎస్ క్రైమ్ అంటే ట్రాఫిక్ చేశాను. 3 టౌన్ 4th టౌన్ ట్రాఫిక్, మహానాడు ఈనాడు అవన్నీ కూడా మా ప్రభాకర్ సారు, తర్వాత ఈయన మన
మహేంద్ర పాత్రుడు సార్, ప్రభాకర్ సార్ మాకు ఏసీపీగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా కింజర ప్రభాకర్ సార్, మేమందరం కలిసి టీంలా పనిచేసాం అంతా కూడా. చాలా హ్యాపీ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ సిసిఎస్కి వెళ్ళిపోయానండి. లడ్డా సార్ ఉన్నప్పుడు సిసిఎస్కి వెళ్ళి సిసిఎస్లో కూడా మంచి మంచి దొంగల్ని వాళ్ళందరినీ పెద్ద పెద్ద ఆపరేటర్స్ ఒక ఇంచుమించు ఒక కేజీన్నర గోల్డ్ కూడా రికవరీ చేసాం. వీళ్ళందరినీ చాలా మందిని పట్టుకున్నాం. అలా చేసిన తర్వాత దాని తర్వాత అయిపోయింది. సిటీలో అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకా ఎలక్షన్ రావడం, ఎలక్షన్లో టైం ఉందని చాలా ఉండి మళ్ళీ ఇక్కడ విజయనగరం ఎస్బీకి వచ్చేసాను. ఎస్బీలో 1 year చేశాను. మళ్ళీ మల్కాపురం వెళ్ళిపోయాను. మల్కాపురంలో అక్కడ ఇండస్ట్రియల్ కూడా అన్నీ కూడా చాలా ఎక్కువ ఇండస్ట్రీస్, హెచ్పిసిఎల్, స్టేషన్స్, షిప్ యార్డ్, డాక్ యార్డ్, అన్నిటిలో లేబర్ ఇష్యూస్ చాలా వరకు ఫేస్ చేసాం, చాలా వరకు సాల్వ్ చేసాం ఇష్యూస్ లేకుండా. మల్కాపురం తర్వాత స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళిపోయాను. ఇక్కడ విశాఖపట్నం తర్వాత ఇక్కడికి వచ్చేసి. ఓకే, మీరు సర్వీస్ చాలా సింపుల్గా చెప్పారు. ఏఓబిలో మీ ఫుట్ ప్రింట్ చాలా ఉన్నాయి. బాకూరు వెంకటరమణతో మీరు మాట్లాడింది ఏం జరిగింది చెప్పండి. ఏమంటే అప్పటికి మాకు కుతూహలం ఉండేది బాగా, ఏంటి అసలు ఏం మీటింగ్లు అవుతుంది ఏమవుతుంది. మాకు మంచి అంటే అక్కడ ట్రైబల్స్ వాళ్ళతో ఒకసారి కలిసిపోయామంటే చాలా, అప్పుడు జీమడుగులు ఉన్నప్పుడు కలిసిపోయామంటే వాళ్ళంతా కూడా ఇంకా ప్రాణం పైన వాళ్ళు చెప్పరు, మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు. ఇలా అని తెలిస్తే మేము ఒకరోజు మీటింగ్ అయింది. నుర్మతి దాటి లోపలికి గొడవలకర ఏదో ఒక ఊరు ఉంది, ఊర్లో మీటింగ్ అవుతుంది సార్ అని చెప్పారు. అయితే 10 వెళ్దాం అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాం. ఎన్ని గంటలకి? రాత్రి 10:30, 11 అప్పుడు నైట్. సివిల్ డ్రెస్లో బండి మీద వాళ్ళు మా ఫ్రెండ్స్ మేమందరం ట్రైబల్స్. అక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరికే తెలుసు అండి. ఆ నైట్లో ఇది వేసుకొని మీటింగ్లోకి వెళ్ళాం. వాళ్ళలాగే గిరిజనలోకి వెళ్ళాం. వాళ్ళు అప్పుడేమో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇలా చెప్తున్నారు. అప్పుడు మీ ఎస్ఐ గారు వచ్చారు కదా, ఇక్కడ ఎస్ఐ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరినీ హింసిస్తున్నారట, కొడుతున్నారట, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటే నాతో వచ్చిన మా వాళ్ళు అలాంటి ఎస్ఐ గారు ఏం లేదు, మాకు ఊర్లో వస్తే అందరినీ బాగా చూసుకుంటున్నారు, ఆయన ఉంటున్నారు దుర్గాప్రసాద్. నేను తెలియదు కానీ నా పేరు మాత్రం చాలా మందికి తెలుసు, దుర్గాప్రసాద్ అంటే. బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అప్పట్లో పోలీస్ మోస్ట్ వాంటెడ్. బాగా అంటే మీకు ఎదురుపడ్డాడుగా నేను చేయకపోయినా ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ పోలీసులు ఫెరోషియస్గా ఉండేవాడు అండి, చాలా ఫెరోషియస్గా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఎగ్నెస్ట్గా ఉండేవాడు. ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తే కూడా కొంచెం గట్టిగా అంటే రిలేషన్ గట్టిగా ఉండాలి, వీళ్ళందరూ కూడా ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి ఒక మోటివ్లో ఉండేవాడు. ఎంత టైం వాళ్ళ స్పీచ్ విన్నారు? నేను ఇంచుమించు ఒక 40 minutes అలా ఉన్నాం. ఆ 40 నిమిషాల స్పీచ్లో ఒకరు కాదు 4-5 మాట్లాడారు. ఎవరెవరు? గణేష్ ఒకడు, తర్వాత ఇంకా ఎవరో ఆ పేర్లు గుర్తులేదు కానీ గుణకరాయి ఆయన కూడా ఉంటాడు కదా. లేదు సరే, మీరు 40 నిమిషాల స్పీచ్ విన్నారు కదా, విన్న తర్వాత వాళ్ళ స్పీచ్లో మీకు క్లారిటీ ఎంత వచ్చింది? నిజంగానే ప్రభుత్వం రాజ్యం ఇవన్నీ అంటుంటారు పదాలు, వాళ్ళు నిజంగా ఉందా లేదు అక్కడ ఉన్న గిరిజనులకి మోటివేట్ చేయడానికి వాళ్ళు డైవర్ట్ చేస్తారు? వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ. అసలు ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో పుస్తకాలు ఎవరో రాస్తారు, ఆ పుస్తకాలు చదువుతారు. తర్వాత ఈ ఏజెన్సీలో అంటే కొండ ఏరియాలో వాటిల్లో తిరగడం వల్ల వాళ్ళకి అసలు బయట ప్రపంచంలో సిటీలో ఏం జరుగుతుంది, ఇదేం జరుగుతుంది తెలియదు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల, వాళ్ళకి సరైన ట్రాన్స్పోర్టేషన్ సరైన ఇది లేకపోవడం వల్ల వాళ్ళకి బయట ప్రపంచంతో తెలియకపోవడం. వాళ్ళు చెప్పిందే కరెక్టే, అక్కడికి అలా అవుతుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడైనా సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సరైన గౌరవం లేకపోవడం, అక్కడ ఇమ్యులేషన్ అవ్వడం, వాటి వల్ల నిజమే ఆఫీసులో ఇలా ఉంది అనుకునేవాళ్ళు. మాకు ఇంకోటి అండి, నేను ఒక జిమ్మడుగులో బాగా నాకు ఇది వచ్చింది. మేము ఇది 10th class ఎగ్జామ్స్ అవుతున్నాయి. 10th class ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు మా ఎస్పీ గారు చెప్పారు, వాళ్ళందరూ కూడా బాగా రాయాలి, వాళ్ళు 10th పాస్ అయితే, ఇంటర్మీడియట్ పాస్ అయితే వాళ్ళందరూ బయటకు వస్తారు. 10th కానీ పోయింది, 10th ఇంటర్మీడియట్ కానీ పోయిందంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడే ఉండి మనకి ఇదవుతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా రాసేటట్టు, బాగా చేసేటట్టు అంటే అప్పుడు మనకు సబ్ కలెక్టర్ గారు నాకే చీఫ్గా ఇచ్చేసారు ఎగ్జామినేషన్ సెంటర్కి. అలా లేదా అంటే ఆ పర్సెంటేజ్లో వాళ్ళందరినీ కూడా నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ అయింది. అందరూ చాలా మంది పాస్ అయ్యారు. అప్పటి నుంచి పిల్లలు నాకు చాలా మంది వరకు ఇంజనీరింగ్ జాయిన్ అయిన ఉన్నారు, తర్వాత డిగ్రీలు చేస్తున్నారు, పీజీ చేసే వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. సార్ ఆ రోజు మీరు అలా చెట్టుబట్టి బాగా పాస్ అయిపోయారు సార్. ఇక్కడికి వస్తే వాళ్ళకి అందరూ కూడా
చాలా వరకు తెలుసు. ఇంచుమించు 120 మంది 150 మంది ఉండేవాళ్ళం. చాలా వరకు మంచి రిజల్ట్ వచ్చింది అప్పుడు. సార్ బాకూరు వెంకటరమణ 40 నిమిషాలు మీరు మాట్లాడారా లేదా ఆయన మీకు గుర్తుపట్టాడా లేదా? ఆయన మమ్మల్ని గుర్తుపట్టలేదు. మీరు ఆయన గుర్తుపడితే నన్ను నేను గెలిచిపెట్టరు కదా. 1-to-1 మాట్లాడుకున్నారా? 1-to-1 ఏం లేదు. ఆయన అడిగారు మా పక్క నుంచి. నేను ఎక్కడ ఓపెన్ గా ఆయనతో డిస్కషన్ చేయలేదు. మనం చేస్తే ఎందుకంటే మన వాయిస్ మన ఇది తెలిసిపోతుంది. మనం ట్రైబల్ లో మాట్లాడలేము అంతే. గ్రూప్ లో కలిసిపోయి వీళ్ళతో మాట్లాడించాను. ఎలాగంటారు అలాగే. ఒక్కరే ఉన్నారు అప్పుడు? నేను అప్పుడు ఒక్కనే ఉన్నాను. మీకు వెపన్ క్యారీ చేశారా? వెపన్ పిస్టల్ కూడా పట్టుకొని వెళ్ళిపోయాను అంతే. వాళ్ళ దగ్గర ఆల్రెడీ AK-40 వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఎంతమంది ఉండొచ్చు అప్పటికి 14 మంది 15 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ వాళ్ళ తర్వాత తెలుసుకున్నారా? తర్వాత తెలుసుకున్నారు. తర్వాత వచ్చారు, తెలుసుకున్నారు, వెళ్ళారు అని తెలుసుకున్నారు. ఏమంటారు వాళ్ళు? ఇంకేమంటారు. తర్వాత బాకూరు వెంకటరమణ చాలా సార్లు మీరు ట్రై చేశారు. ఎన్నిసార్లు మిస్ అవుతారండి మీ చేతిలో? నా దగ్గర ఒక 2 times అలా 3 times మనకి మిస్ అయిపోయారు. తర్వాత మరి ఎప్పుడు మనకి ఎదురుపడలేదు. సార్ సాధారణంగా మోస్ట్ వాంటెడ్ మీకు కావాలి మీకు పోలీసులకి స్పీచ్ ఇస్తున్నాడు. 40 minutes మీరు ఉన్నారు 1-to-1లో. పట్టుకొని వెళ్దామని సాహసం చేశారా లేదా ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం కామ్గుందాం అని అనుకున్నారా? అసలు ఏం జరుగుతుందో ఏంటో అసలు ఎలా ఉంటుందో వాళ్ళది నాకు అని ఇంట్రెస్ట్ మీద వెళ్ళిపోయింది తప్పితే. కానీ తర్వాత మా ఆఫీసర్స్ నాకు చాలా మంది పీకారు. వాళ్ళకి తర్వాత తెలిసి అంతే కదా. ఒక ఎస్ఐ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి అలా గవర్నమెంట్కి. సార్ బాకూరు వెంకటరమణతో పాటు మీ కెరియర్లో అమ్మిడియాలి అనుకుంటారు అదే అయిపోయిందండి. అదంతా కూడా మా టీంలో అలా వచ్చాయి. ఏంటంటే అసలు ఏం జరిగింది? ఎక్కడది పుట్టి మునిగిపోవడం ఏంటి? అది అమ్మడేలు ఎన్కౌంటర్ అంటే అమ్మడేలు అక్కడ జీమడుగులు చేసేటప్పుడే అది ఒకపల్లి ఇష్యూ బాగా నడుస్తున్నప్పుడు వీళ్ళంతా కూడా ఇంకా ఫ్రీగా తిరుగుతున్నారు, ఏదో చేయాలని వచ్చారు. అప్పుడు దాని మీద ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎస్పీ సార్ వాళ్ళు పంపించారు. అకున్ సబర్వాల్ సార్, అప్పుడు శ్రీకాంత్ సార్ ఇద్దరు ఉన్నారు వైఎస్డీగా. శ్రీకాంత్ సార్ దగ్గర మోటివేట్ చేసి శ్రీకాంత్ సార్ అంతా కూడా ప్లాన్ చేసి పంపించారు. ఎంతమంది అందులో ఉన్నారు? అప్పటికి 6 ఉండేవాళ్ళు, 2 తప్పిపోయారు. 4కి 5 కాల్పులు పుట్టిలో ఇచ్చేసారు. అది మనకి ఇదైంది కదా ముంచు. అది మన దీని దగ్గర పుట్టి బలిమెల అది పుట్టి అది వేరే బలిమెల బోట్ ఉంటుంది. అప్పుడు నేను లేను, దాని తర్వాత వెళ్ళాను. అప్పటికి జీమడిగిలే ఉన్నాను. అందులో మా బ్యాచ్మేట్ శంకర్రావు అని వెళ్ళారు, లక్ష్మోజీ అని వీళ్ళిద్దరు వెళ్ళారు. వాళ్ళిద్దరు వెళ్ళారు. శంకర్రావు గారు చనిపోయారు బలిమెల. ఇప్పుడు రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా వచ్చినట్టున్నారు కదా తర్వాత అందరూ వచ్చారు. ఇన్సిడెంట్ అప్పుడు నేను జీమడుగు వెంటనే వెళ్ళిపోయాను. నేను మా జితేందర్ సార్ మీ అందరం కలిసి మీరు వెళ్ళేసరికి సీన్ ఎలాగుందండి? అంతా అది ఇది కదా వాటర్ బోట్ మునిగిపోయింది అంతా వాటర్. అదంతా కూడా వాటర్ ఉంది. జీమడుగుల నుండి ఇక్కడ వెళ్ళడానికి జీమడుగుల నుంచి నేను హెలికాప్టర్ వెళ్ళాం. వైజాగ్ నుంచి హెలికాప్టర్ వెళ్ళాం. సందీప్ శాండిల్ సార్ ఉండేవారు అప్పుడు డిఐజీగా. సందీప్ శాండిల్ సార్తో నేను ఇద్దరం కలిసి డేలో ఉదయాన్నే ఇలా అయింది. చిత్రకొండలో దిగి అంతా కూడా ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆకుల సబర్వాల్ అంటే మా ఎస్పీ సార్ వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పటికే ముందు రోజు వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా. తర్వాత రోజు నేను సందీప్ శాండిల్ సార్ మేమందరం కలిసి దీంట్లో వెళ్ళాం హెలికాప్టర్లో. ఇంకా కంటిన్యూ 15 days ఉండిపోయాం అక్కడ. చిత్రకొండ ఇంకా అంతా కూడా బాడీస్ అన్ని ఇంకా అది బోట్ బయటికి తీయడానికి చాలా టెక్నాలజీ వాడాము. క్రేన్స్ వాడాము, బెలూన్స్ తో తీసాం. కంటిన్యూ వర్షాలు పడుతుంటాయి, వెళ్ళడానికి ఉండదు, తినడానికి ఉండదు. ఆ టైంలో ఒక ఇన్ఫార్మర్ వచ్చారు, మీకు గుర్తుందా? వాళ్ళకి ఇన్ఫార్మర్ వస్తాడు, వాడు అరుస్తుంటాడు, అక్కడ సౌరవరానికి ముఖానికి గుడ్డ కట్టి తీసుకొస్తారు. గుర్తుందా సార్? ఆ తర్వాత ఇవి కాకుండా ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక 10th class ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని మంచి పాస్ అయితే ఆ విధంగా ఇంకేమన్నా మీ యాక్టివిటీస్ అక్కడ అటువైపు వెళ్లకుండా ఉన్నాయి? అటువైపు వెళ్లకుండా ఉండడానికి మాకు జజ మురళీ సార్ ఉండేవారు. ప్రతి ఊరికి క్రికెట్ కిట్లని అలాగే వాలీబాల్ కిట్లని మంచి మంచి ఇవి పెట్టేవాళ్ళం. ఏదైనా పండగలు అయ్యేటప్పుడు అవి అయ్యేటప్పుడు వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చేవాళ్ళం. అందరికి కూడా ప్రతి ఊరికి వాలీబాల్ కిట్స్ ఇచ్చేవాళ్ళం, వాలీబాల్స్ ఆడిపించేవాళ్ళం. మా జీమడుగుల పోలీస్ స్టేషన్లో అందరినీ పిలిచి ఇవి పెట్టేవాళ్ళం, కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళం. అందరూ అప్పుడు పోలీస్ స్టేషన్ రావడానికి భయపడేవాళ్ళు. ఆ తర్వాత ఫ్రీగా అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ కాంపిటీషన్ పెడుతున్నాం, ప్రతి పంచాయతీ నుంచి అందరు రావాలని అంటే అందరు రావటం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, పిల్లలందరూ కుర్రోళ్ళందరూ కూడా రావటం, ఆడటం, గెలిచేవాళ్ళు కప్పు గెలిచేవాళ్ళం. కామేశ్వరరావు గారు అని ఇన్స్పెక్టర్ గారు ఉండేవాళ్ళు, అని బాగా సహకరించి అంతా చేసేవాళ్ళం.
సార్ అది జీ మాడుగులో ఎందుకంటే ఎక్కువ టార్గెట్ అవుతుంది? కట్ ఆఫ్ ఏరియాకి దగ్గర ఉందన్న అది ఒరిస్సా బోర్డర్కి ఒకటి, తర్వాత ఏమో మనకి లాంగ్ లోపలికి ఉంటుంది. అప్పుడు మరి ఇంకా అంటే ఎలక్షన్ జరిగినా ఫస్ట్ జరుగుతుంటాయి, క్రైమ్ జరిగినా ఫస్ట్ అక్కడ ఉంటుంది. అంటే ప్లస్ ఈ లీడర్స్ అందరూ హెడ్ క్వార్టర్ అదా ఏమన్నా స్టేట్ కమిటీ మెంబర్లు? అలాగే ఉండదు. బాగా మన వెంకటరామది ఎక్కడ? బాకూరు వెంకటరామది చింతపల్లి దగ్గర ఏదో ఉంటుంది. కానీ ఎక్కువ జీ మాడుగుల, కసింకోట అంటే అది టెరైన్ బాగా ఇది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎక్కువ వీళ్ళు ఉంటారు, కోందులు వాళ్ళు ఉంటుంది. ఆ టెరైన్ వల్ల ఎక్కువ దానికి ఉంటాయి, షెల్టర్ తీసుకోవడానికి చేయడానికి. మీకు టార్గెట్ చేస్తూ ఒక అంబుష్ చేస్తారు తెలుసు వేసారు. నేను ఒక రోజు నర్సీపట్నంలో ఉండేటప్పుడు బందోబస్తు డ్యూటీలో ఉండేటప్పుడు మా ఎస్పీ గారు ఫోన్ చేశారు, దుర్గాప్రసాద్ నువ్వు ఎక్కడ ఉన్నావు? లేదు సార్ ఇలా నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయి బయటకు రాకు, పోలీస్ స్టేషన్లో ఉన్నా అన్నారు. ఏంటంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాను, ఐబీ నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీరు ఎక్కడ ఉన్నారని. నేను ఇక్కడ బాగుంది, మీరు అర్జెంట్ ఆ పోలీస్ స్టేషన్లో ఉంటే సేఫ్ అండి, మీరు తెల్లవారిన వరకు బయటకు రాకూడదు అని అన్నారు. అందుకని ఇంకా నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఎవరు యాక్షన్ టీం వచ్చింది అనేసి అప్పుడు టాపిక్. అంటే యాక్షన్ టీం ఒక ఎస్ఐ కోసం దిగారంటే మీరు చేసిన వర్క్ వాళ్ళకి ఎంత నష్టం చేస్తుంటారు కదా మరి. ఇంకా అంటే చాలా వరకు వాళ్ళకి పబ్లిక్తో బాగా మింగిల్ అయిపోయామండి, పబ్లిక్ని ఎవరిని ఎప్పుడు మనం ఇది అవ్వలేదు. ఓన్లీ పార్టీ వరకే నష్టం, కానీ పబ్లిక్లో ఏమీ ఇది లేదు. చాలా పార్టీలోకి ఎవరు రాకుండా మీరు కుర్రోళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని ఆడించడం చేయటం, వాళ్ళతో కలవటం, వెళ్ళేటప్పుడు అందరినీ పిలిచి మాట్లాడాలి, స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పడాలు, స్కూల్కి వెళ్ళి చాలా స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళం, పిల్లలతో అందరితో కలిసేవాళ్ళం, వెళ్ళేటప్పుడు అందరికీ అవి పంచేవాళ్ళం. సాధారణంగా ఆ ఏరియాలో వాళ్ళు తీసుకురావడం చేయడం కాకుండా కొంతమంది అన్నం పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టిన రోజులు ఉన్నాయి, అటువంటి పని అవి ఉంటాయండి ఆటోమేటిక్. ఎందుకంటే సింపథైజర్స్ అని వీళ్ళు పెడతారు, వాళ్ళని కంట్రోల్ చేయకపోతే వీళ్ళు కంట్రోల్ కారని చెప్పి వాళ్ళకి అలా పెడతారు, వార్నింగ్ ఇచ్చి కేసులు. బాగా గుర్తుపెట్టిన సంగతి చెప్పండి. కుమ్మింగ్లో ఏముండండి, కుమ్మింగ్లో మొమ్మలు అన్నీ కూడా. వాకపల్లి సంఘటన సంఘటన అంటే అది మా బ్యాచ్మేటే రవికుమార్ అని, ఆయన వెళ్ళారు, మా వెపన్స్ ఉన్నాయంటే వెళ్ళారు, వాళ్ళ మీద వాళ్ళంతా కూడా తిరగబడ్డారు. సరే వాకపల్లి మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్ట్రైట్కి వెళ్తే జీమాడుగు రోడ్, స్ట్రైట్కి వెళ్తే ఒకపల్లి నర్మల్ దాటిన తర్వాత ఒకపల్లి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. తిన్నగా వెళ్ళిపోతే బొయ్తిలి అని ఒక పంచాయతీ ఉంటుంది, బొయ్తిలి నుంచి మధ్యగారు, అది మధ్యగారు అని ఉంటుంది, మధ్యగారు నుంచి అటు బొయ్తిలి, అటు వెళ్ళిపోతే గోమంగి కదబైలు అలా వెళ్ళిపోతాం. మధ్యగారు సంత కూడా అవుతుంటుంది, మధ్యగారు సంత అవుతుంటుంది, ఎవ్రీ వీక్ సంతలో కంపల్సరీ వెళ్తాను. స్తూపం కనిపిస్తారు, ఎవరిదండి అది? సూర్యమెట్ట అని ముందు ఉంటుంది స్తూపం, సూర్యమెట్ట అని, ఆ సూర్యమెట్ట దగ్గర ఉంటుంది, అది వాళ్ళు కట్టారు అప్పుడు, అది నేను వెళ్ళిన తర్వాత కట్టారు. ఆ స్తూపం కోలుకొట్టాలని మీరు చూసారండి కదా? నేను చూసాను. అప్పుడు మా ఎస్పీ గారు ఒప్పుకోలేదు, తీసేద్దాం సార్ అని చెప్పి అన్నాను. అది తీసేయడానికి కూడా ప్లాన్ చేసాం, కాకపోతే మళ్ళీ వద్దులే అని చెప్పేసి ఆగిపోయింది. సరే వాకపల్లి సంఘటన ఒకపల్లి నాకు పెద్దగా తెలియదు అంత దాని గురించి. బ్యాట్స్మెన్ రవి గారు అయితే దానికంతా కూడా ఆయనే ఫేస్ చేశాడు చాలా వరకు, అంతా కూడా ఇష్యూ అయింది, అంతా కూడా అది ఫేక్, అంటే అదేం జరిగేదేం కాదు, ఇది లేదు. కాకపోతే ఆ పోలీస్ తాలూకా మూమెంట్ కట్టైల్ చేయాలి, ఇటు రాకూడదు అని చెప్పేసి అలాగా హైలైట్ చేశారు, హైలైట్ చేశారు. ఇంకా నక్సల్స్ మూవ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ వద్దాం. ఇప్పుడు భోగాపురంలో ఒకప్పుడు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ ఉండేవి, చిన్న పెట్టి కేసులు ఉండేవి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంతో ల్యాండ్ రైడ్ పెరిగింది, సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తాయి, దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్స్, ఈ రెండింటిని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? రోడ్ యాక్సిడెంట్స్కి మా ఎస్పీ సార్ బాగా కోఆపరేట్ చేశారండి. 2 మొబైల్స్ ఇచ్చారు, రోడ్ సేఫ్టీ మొబైల్స్. అవి 2 కూడా ఎనీ టైమ్, ఒకటి నాతవలస టోల్గేట్ నుంచి సవర్వేల్ వరకు, ఒకటి సవర్వేల్ నుంచి రాజప్లవ వరకు. మాకు రాజప్లవ వరకు జంక్షన్ 18 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది, 18 కిలోమీటర్స్లో 9 కిలోమీటర్స్ అది, 9 కిలోమీటర్స్ ఇది మధ్యలో. 2 కూడా 24/7 అవైలబుల్గా ఉంటాయి మొబైల్స్ 2 కూడాను. అలాగే నేషనల్ హైవే వాళ్ళు కూడా వాళ్ళ క్రెయిన్స్, వాళ్ళ అంబులెన్స్లు వాళ్ళు కూడా ఉన్నాయి. ఎక్కువ మా ఏం చేస్తాను అంటే ఏది కూడా పార్కింగ్ అయిపోకుండా చేయకుండా చూస్తాను. ఎక్కువ ఏమవుతుందంటే హైవేలో అన్నెసరిగా పార్కింగ్ ఉంటే వెనక నుంచి వచ్చేవాడికి లైటింగ్ వల్ల దానివల్ల యాక్సిడెంట్లు అయ్యి ఉంటాయి ఇంతకుముందు. ఇప్పటి వరకు చాలా తగ్గించాం అవన్నీ కూడా. పార్కింగ్ లేకుండా, పార్కింగ్ ఉందంటే మావాడు వెహికల్ హార్న్ చేసుకొని వెళ్తూ ఉంటాడు, అవి ఆటోమేటిక్ తీస్తున్నాం. అలాగే లైటింగ్స్ కూడా ఎనీ టైం, ఇంతకుముందు ఏంటంటే ఈ లైట్స్ గట్రా ఆపేసేవాళ్ళు,
అది ఎప్పుడు లైట్ ఆగిపోయిందంటే వెంటనే మా వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వెంటనే ఎక్కడ ఆగిపోయింది ఏముంటుందని వాళ్ళతో నేషనల్ హైవే వాళ్ళతో కనెక్ట్ చేసి లైట్లన్నీ వేయిస్తున్నాం. అచ్చా. దాని తర్వాత మూమెంట్ ఎక్కువ, పోలీస్ మూమెంట్ ఎక్కువ రోడ్డు మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అవుతుంటారు. ఓకే, రోడ్ యాక్షన్స్ రోడ్ యాక్షన్స్ సివిల్ డిస్ప్యూట్స్ సివిల్ డిస్ప్యూట్స్ అంటే ఎన్ని ఏమవుతుందంటే ఉంటాయండి మీకు మీ సర్కిల్లో? అంటే మాకు అలా ఏమి ఉండదు. ఇక్కడ ఏముంటుందంటే అంటే ఎక్కువ ఉన్న కేసులు ఏంటి? ఎక్కువ ఏంటి అవుతుందంటే ఒకసారి వాళ్ళ తాతలు అప్పుడు ఒక ల్యాండ్ రేట్లు చాలా తక్కువ, అమ్మిస్తుంటారు. 50 ఎకరా 50,000కి 1 lakh 2 lakh 3 lakh అమ్మేసేవాళ్ళు. అప్పుడు అంతా కూడా వేస్ట్ ల్యాండ్స్, అంటే ఓన్లీ తోటలు, సర్వీ తోటలు, ఏవో జీడి తోటలు, సర్వీ తోటలు అలాంటివి వేసుకునే ఉండేది కానీ పంట పొలాలు కాదు కాబట్టి వాటిని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. వన్స్ ఎయిర్పోర్ట్ ఇక్కడంతా కూడా ఇది అయిన తర్వాత అవన్నీ కూడా అమ్మేసిన వాళ్ళే వాళ్ళ తాళ్ళగా మా తాత సంతకం పెట్టలేదు, మా నాన్న సంతకం పెట్టలేదు, ఇది మా తాతది కాదు, మా నాన్నది కాదు, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం అని మళ్ళీ లిటిగేషన్స్ పెట్టి, అంటే ఏదో అమౌంట్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి, ఇది చేస్తారని చెప్పేసి వీళ్ళతో ఎందుకని చెప్పేసి అలా జరుగుతూ ఉంటాయండి. మరి అటువంటి ఐడెంటిఫై చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఏమున్నాయి సివిల్ డిస్ప్యూట్స్లో మేము ఎంటర్ అవ్వండి, ఏమున్నాయి త్రూ కోర్టుకి వెళ్ళిపోమంటాం, కోర్టులో చేసుకుంటారు వాళ్ళని అది కూడా. పెడుతూ మీరైతే మీ దగ్గర సివిల్ డిస్ప్యూట్ కోర్టుకు అంటారు, కోర్టుకు వెళ్తే టైం పడుతుంది, ఇంకా థర్డ్ పార్టీ ఎంటర్ అవుతాడు, అటు సెటిల్మెంట్ చేసుకుంటూ బతుకుతుంటాడు. అది అప్పుడు మనం ఒక రౌడీని పోషిస్తున్నట్లే కదా? అలా అని అంటే అలాంటిది ఉండదు. అలాంటిది అయితే పొజిషన్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100% కరెక్టే. కాకపోతే అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళు ఏదైతే ఎప్పుడైతే వాళ్ళ పెద్ద మనుషులు ఉంటే పొలిటికల్ ఉంటుంది, లేకపోతే పెద్ద మనుషులు ఎవడో చెప్పేటప్పుడు వినేటప్పుడు వినరు వాళ్ళు, ఎందుకంటే ఇలా గొడవలు పడడానికి ఇష్టపడరు కాబట్టి చేస్తుంటారు. మేము అలాంటివి ఏమున్నా మా దృష్టికి వచ్చినా కూడా కేసులు పెడుతుంటాం, వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద పెడతాం. అలాగే ఏమి ప్రజెంట్ అయితే అలాంటివి ఏమి మన దృష్టికి రాలేదు, ఎవరో అలా సెటిల్ చేస్తున్నట్టు ఇది చేస్తున్నట్టు ఏం రాలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ఏదైనా ఉంటే వాళ్ళ వరకే ఉండాలి తప్పితే కానీ ఇంకొకరికి వెళ్ళడానికి ఇష్టపడరా. సరే, మీరు ట్రెడిషనల్ క్రైమ్ ఉన్నప్పుడు వచ్చారు ఫీల్డ్లో, ఇప్పుడు సైబర్ క్రైమ్ నడుస్తుంది. మీ లిమిట్స్లో సైబర్ క్రైమ్ ఎవరు ఎఫెక్ట్ కాకుండా, బాధితులు కాకుండా ఉండాలంటే పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి? మేము బాగా అవేర్నెస్ మీటింగ్స్ పెడుతున్నామండి సైబర్ క్రైమ్స్ మీద. చాలా వరకు మా మహిళా పోలీసులతోని, అలాగే విలేజ్లు విజిట్ చేసేటప్పుడు కూడా సైబర్ క్రైమ్స్ వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఎవరు కూడా అన్నెసరీగా వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం కానీ, అన్నెసరీగా అంటే మనకి మెసేజ్లు వస్తుంటాయి, ఎస్ఎంఎస్లు కానీ, వాట్సాప్లో కానీ, ఏపీకే ఫైల్స్ కానీ, లేకపోతే ఈ సైబర్ ఈ లింకులు వస్తూ ఉంటాయి, అవేవి కూడా అన్నెసరీగా ఓపెన్ చేయొద్దని చెప్తాను. అలాగే లాటరీలు వచ్చాయి, అలాగే జాబులు ఇస్తాం, ఈ వర్క్ చేస్తే అంటే ఈ టార్గెట్లు చేస్తుంటే మీకు అమౌంట్స్ వస్తూ ఉంటాయి, అలాంటివన్నీ వస్తాయినప్పుడు అలాంటివి ఎడ్యుకేట్ చేస్తాను. చాలా వరకు తగ్గాయండి, అంతవరకు ఇదేం లేదు. ఇప్పుడైతే మరి ఇంకా మ్యాక్సిమం మాకైతే ఏం లేవు. వచ్చిన వెంటనే కూడా మేము 1930కి ఫోన్ చేయమంటాం. ఒకవేళ ఏదైనా అయిపోయిన వెంటనే 1930కి కాల్ చేయమంటాం. కాల్ చేస్తే ఇమీడియట్లీ అవి ఏమైనా ఉన్నా ఫ్రీజ్ అవుతుంది, వాటి మీద మేము కేసులు కడతాను, వాళ్ళకి ఫ్రీజ్ అయిన అమౌంట్స్ ఇప్పిస్తున్నాం. ఓకే, ఒక కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్కి వచ్చారు, తర్వాత ఎస్ఐగా రాశారు, ఇప్పుడు సిఏ అయ్యారు, నెక్స్ట్ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీకి వస్తారు. సార్, కానీ మీకు ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ ఏంటంటే? గోల్ అంటే ఏం లేదండి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మన పిల్లలు మన మీద ఆధారపడకుండా ఉండాలి, హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలి, అంతే. నా భార్య నేను హ్యాపీగా ఉండాలి. డిపార్ట్మెంట్ రావాలనుకునే వాళ్ళకి మీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే? రావాలి మన సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళకి రమ్మంటారా, లేదా డబ్బులు సంపాదించాలని కొంతమంది జయంగా వస్తారు ఈ డిపార్ట్మెంట్? అది మరి నేను అప్పుడు అలా అనుకున్నారు కానీ అది కరెక్ట్ కాదండి. డబ్బులు సంపాదించాలి, ఇచ్చేయాలి అనడానికి పాత రోజుల్లో ఏదైతే అవి ఉండొచ్చేమో కానీ ఈ రోజుల్లో ప్రతి వారి దగ్గర మీడియా ఉంది, మనం మాట్లాడుతున్నవన్నీ కూడా రికార్డ్ అయిపోతుంటుంది, అలాగే మనకు తెలియకంటే మన వీడియోలు వచ్చేస్తుంటాయి. ఆ డబ్బులు సంపాదించడం అనేది ఎప్పుడూ పోయింది, అదేం లేదు. మనం అలాంటివన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ప్రజలకి సేవ చేయాలి, నీడీ పీపుల్కి మనం ఏదైనా న్యాయం, నీడీ పీపుల్కి ఏదైనా న్యాయం చేయాలి, ఏదైనా ఇది ఉండాలనుకుంటే గోల్ ఉండేటప్పుడు రావచ్చు. డిపార్ట్మెంట్ అయితే ఎప్పుడు ఇదే డైరెక్ట్గా ప్రజలకి మనం అందుబాటులో ఉండేది. మాకు ఒకరు చెప్పారు, ఒక డాక్టర్ అంటే ఊర్లో 4-5 డాక్టర్లు ఉంటారు, 10 మంది డాక్టర్లు ఉంటారు, మనకి చాయిస్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో అలాంటి చాయిస్ ఉండదు, ఒకే సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఇన్స్పెక్టర్ ఉంటారు, ఎస్హెచ్ ఆయన దగ్గర వెళ్ళాలి. కాబట్టి ఎవరికైనా అన్యాయం జరిగినా ఏం జరిగినా కూడా మనమే ఫస్ట్ రెస్పాండెంట్, మనమే ఫస్ట్ రెస్పాన్స్ అవ్వాలి. కాబట్టి ఇది వేరే ఉంటుంది, మనస్తృప్తి ఉంటుంది, కిక్ వేరే ఉంటుంది. ఒకరికి సాయం చేసాం అమ్మాయిలు అనేసి అలా ఉంటే రావచ్చు. ప్రజలకి ఏమైనా కష్టం కానీ నష్టం కానీ జరిగితే వేరే డిపార్ట్మెంట్కి వెళ్తే ఒక పరిధి మాత్రమే అనుకుంటుంది. ఉదాహరణకు కరెంట్ పోతే కరెంట్ డిపార్ట్మెంటు, నీరు రాకపోతే వాటర్ వర్క్స్, మున్సిపాలిటీ, పంచాయతీ ఉంటాయి.
కానీ వాళ్ళు ఆ పరిధి వరకు మాత్రం చేస్తారు. కానీ పోలీస్ దగ్గరకు వస్తే అన్ని డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు వెళ్తారు. సాధారణంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కరెంటు పోయినా పోలీస్ అని కాల్ చేస్తారు. మంచినీరు రాకపోయినా పోలీస్ అని ఎందుకంటారంటే ప్రజలకి పోలీసుల మీద అంత గౌరవం ఉంది. ఆ గౌరవం, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేయాలనుకున్నవారు ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ అంటే అంటారు దుర్గాప్రసాద్ గారు. ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మనం పేద ప్రజలకు సహాయం చేస్తామన్న కిక్, దాని లైఫ్ వరకు ఎండ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. కానీ డబ్బులు సంపాదించాలని మాత్రం ఈ డిపార్ట్మెంట్ సూటబుల్ కాదు అన్నది దుర్గాప్రసాద్ గారి స్టోరీ చెప్తుంది. ఆయనలో ఇంకో గొప్పతనం, ఎక్కడ చదివాము, డ్యూటీ ఉంది, కష్టపడ్డామని కాకుండా ఒక కానిస్టేబుల్గా వచ్చి తర్వాత ఎస్ఐ అయ్యి అక్కడ ఒక మార్క్ తెచ్చుకొని ఆ ఫుట్ ప్రింట్స్ ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయంటే మనం చేసిన వర్క్ రిటైర్ అయిపోయే వరకు కూడా ఉంటాయన్నది ఈ స్టోరీలో మనకు ఒక రోల్ మోడల్ కనిపిస్తుంది. చాలామంది సీనియర్ ఆఫీసర్స్ కానీ లేదా ఈయన పనిచేసిన ప్రాంతాల ఆఫీసర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు చెప్తుంటారు, నక్సల్తో వెళ్ళి మాట్లాడడం కానీ లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ల విషయంలో కానీ ప్రజలు అటువైపు వెళ్లకుండా ఉండడానికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అనేది మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు అన్నది దుర్గాప్రసాద్ స్టోరీలో మాకు తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా పేద ప్రజలు సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, మీ గోల్ని రీచ్ అవ్వండి, అందులో వచ్చిన కిక్ని మీరు అనుభవించండి. ఇది దుర్గాప్రసాద్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Savan garu and Sajjana sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well. Thank you, sir.